స్వయం బ్రాండ్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చుతాం. చంద్రబాబు కీలక ప్రకటన. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నేత ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళలు బాగా చదువుకోవాలని ప్రత్యేక విశ్వవిద్యాలయం తెచ్చారని చెప్పారు. అయితే రాజధాని అమరావతిలో మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఈయన పాల్గొన్నారు. ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా సంపాదిస్తున్నారన్నారు. డ్వాక్రా, మెప్మా వల్ల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఇప్పటికే 1,00,000 దాటారు. తీసుకున్న రుణాలను సమయానికి బ్యాంకులు చెల్లిస్తున్నారు. తెలుగు మహిళలు ఏ పని తలపెట్టినా సాధించే వరకు వదలరు. ఇక అప్పులు ఇచ్చిపించే బాధ్యత నాది. సద్వినియోగం చేసుకునే పని మీది. స్వయం బ్రాండ్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చే బాధ్యత నాది. మీరు చేసిన ప్రతి వస్తువుకు మంచి ధర వచ్చేలా చూస్తాం. ప్రతి ఇంట్లో స్వయం బ్రాండ్ ఉత్పత్తులే వాడాలి. ఈ ఏడాది మరో 5,00,000 మందిని పారిశ్రామికవేత్తలుగా చేస్తాం. డ్వాక్రా, మెప్మాలో 1.1 కోట్ల మంది సభ్యులున్నారు. వీరు తయారు చేసే ఉత్పత్తులు దేశవ్యాప్తంగా విస్తరించాలి. మా ఇంట్లో కూడా 2 మహిళలను పారిశ్రామికవేత్తలను చేశాం. నా భార్య, కోడలు సమర్థంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ మహిళా పారిశ్రామికవేత్తలైతే ఉండాలి. ఆడబిడ్డల రక్షణ విషయంలో మాత్రం రాజీ లేదు. దుర్గ దుర్మార్గులను అరికట్టాల్సిన బాధ్యత కూడా మీదే. మహిళల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఎవరికీ వ్యాధులు రాకుండా చూసుకునే బాధ్యత మీదే. సమాజంలో వచ్చిన మార్పుల వల్ల జనాభా తగ్గిపోతుంది. జనాభా తగ్గితే అనేక ప్రమాదాలు వస్తాయి. పెద్ద కుటుంబంతో మనకు రక్షణ, భద్రత, ఆనందం. ప్రభుత్వ పథకాలన్నీ పెద్ద కుటుంబాలకి అందేలా చూస్తాం. ఇప్పుడు 58% మంది ఒక్క బిడ్డకే పరిమితం అవుతున్నారు. రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ముందుగా అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో సుపరిపాలన ఉండాలి. మనకు డబ్బు సమస్య కాదు, ఆలోచన విధానమే ముఖ్యం. మీ పరిధిలో ఉన్న విషయాల్లో తప్పు చేయకుండా ముందుకు వెళ్ళాలి. ఇంటా బయట చిన్న చిన్న సమస్యలు వచ్చాయని వెనక్కి తగ్గవద్దు. ఇప్పుడు ప్రతి పథకం మహిళల పేరుతోనే ఇస్తున్నాం. ఇల్లు, గ్రామం పరిశుభ్రంగా ఉండాలి. తగాదాలు రాకుండా చూడాలి. ఇప్పుడు ఇళ్లలో ఎవరు కూడా మాట్లాడుకోవడం లేదు. అందుకే సమస్యలు ఫోన్ ఎక్కువగా అయితే చూసినా మానసిక సమస్యలు వస్తాయి. స్మార్ట్ ఫోన్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఫోన్ ఎక్కువగా చూడకుండా భర్త, పిల్లని మీరే కంట్రోల్ చేయాలని చెప్పేసి అన్నారన్నమాట. సో ఈ విధంగా దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది మహిళలకు సంబంధించి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.